చాలా అద్భుతమైనటువంటి మనం శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇది రాక్షసులు కట్టినటువంటి దేవాలయం. ఇక్కడ రాక్షసులకు శాప విముక్తి కోసం శివుడు వారికి ఆదేశిస్తాడు. ఎలాగంటే ఒక్క రాత్రిలో అంటే తెల్లారేలోపు మీరు ఈ గుడి నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశించడం జరుగుతుంది. లేకపోతే మిమ్మల్ని భస్మం చేస్తానని ఆ శివుడు వారికి చెప్పడంతో వాళ్ళు ఒక్క రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నందీశ్వరుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నందీశ్వరుని మెడలో ఉన్నటువంటి ఆ గంటలు కానీ, ఆ తర్వాత అక్కడ ఆ శరీరం పైన ఉన్నటువంటి తాళ్ళలాగానే మనం చెక్కారు శిల్పాన్ని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం మనము నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే హైవే రూట్లో NH-44 రూట్లో మనం అంటే నేరేడుగుంట కంటే ముందే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ బురుగుపల్లి. ఈ విలేజ్ అంటే హైవే నుంచి మనం ఒక 1.5 కిలోమీటర్ మనం టర్న్ అయిన తర్వాత ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సోమవారం చాలా భక్తులు వస్తారు. అదేవిధంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చేస్తారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఈ కోనేరు నిండి ఉంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా నిండుగా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓం సర్వజ్ఞానాయ నమః. ఓం పరమాత్మే నమః. ఓం సోమసుగ్యలోచనాయ నమః. ఓం అవిద్య ఏకదాసు పెట్టుకుంటు. ఓం సోమసుగ్యలోచనాయ నమః. ఓం అవిశ్యాయ నమః. ఇట్లా దగ్గరికి రా. అడవి కూడా ఉన్నట్లుంది దాన్ని కబుర్తా. మేము వచ్చినప్పుడు